ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించేదను. ఇక్కడ కూడా నీతి చిగురు అని చెప్పాడు. అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. సేమ్ అంతకుముందు ఉన్నట్లాగే ఉంది. ఆ దినములలో యోదావారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు. యెహోవాయే మనకి నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. అప్పుడు యెహోవాని కీర్తిస్తారు వీళ్ళందరూ. యెహోవా ఏలాగ సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలు వారి సింహాసనం మీద కూర్చుండు వాడొకడు దావీదున కొండక మానడు. ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చునేవాడు అంటే వాళ్ళ రాజ్యం, వాళ్ళకి ఖచ్చితంగా రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యంలో సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనంలో దావీదు కొడుకు వంశం వాడు, మనవాడు కావచ్చు, మనవాడు కావచ్చు, ఎవడైనా వాడు కూర్చుంటాడు. ఆడు లేకుండా ఉండదు. ఇదండి బైబిల్ దేవుడు వాగ్దానం. జరిగిందే? జరగలేదుగా. ఇప్పటికీ జరగలేదు. అది జరగకుండానే యేసు రెండో రాకడ వచ్చి మొత్తం నాశనం చేసేస్తాడు. నాకు ఇంకో డౌట్, ఇక్కడ దావీదు వంశంలో ఇంకెవరైనా ఇజ్రాయెల్ రాజ్యాన్ని పరిపాలించారా? లేదు. ఆ తర్వాత ఇశ్రాయేల్కి రాజ్యం ఎక్కడ వచ్చింది? ఇప్పటికీ రాలేదుగా. ఇప్పుడు ఏదో స్వతంత్రంగా దేశం ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఇప్పుడు ప్రజాస్వామ్యం వచ్చేసింది, లేకపోతే ఎలక్షన్స్ వచ్చేసింది. ఇందులో దావీదు వంశం ఎక్కడ ఉంది? ఇవి ఎలక్షన్స్ వీటి ద్వారా ఎన్నుకోరు రాజుని. బైబిల్ దేవుడు వాగ్దానం డైరెక్ట్గా వచ్చేస్తాడు మెస్సయ్య. ఒక మిరాకిలస్ మ్యాన్గా వస్తాడు. కూర్చుండేవాడు కూడా దావీదును కొండక మానడు. ఆ తర్వాత చూడండి, ఎడతెగక దహన బలులను అర్పించుటకును నైవేద్యములను అర్పించుటకును బలులను అర్పించుటకును నా సన్నిధిని యాజకులైన లేవీయులలో ఒకడుండక మానడు. అంటే దావీదు అక్కడ కూర్చొని రాజ్య పరిపాలన చేస్తుంటే దావీదు వంశంలో కూర్చున్నవాడు లేవీయుల్లో ఒకడు నిత్యం ఎడతెగకుండా దహన బలులు నైవేద్యాలు అర్పిస్తూ ఉంటాడు. ఇది పరలోకమా? ఇది ఇక్కడే. దహన బలులు అంటే ఇక్కడే కదా. అంటే అక్కడ రాజు, ఇక్కడ యాజకుడు, ఇద్దరూ కూడా ఇశ్రాయేల్ రాజ్యంలో ఉంటారు. ఈ ధర్మశాస్త్రంలో చెప్పిందంతా కూడా జరిగిస్తారు. అంటే నా వాక్కులను అనుసరించి, నా ఆజ్ఞలను అనుసరించి రాజ్య పరిపాలన చేస్తారు. ఇశ్రాయేలు వారు సురక్షితంగా ఉంటారు. భూమి మీదే. భూమి మీదే. అసలు బైబిల్ దేవుడికి పరలోకం తెలిసేంటి? ఏం మాట్లాడుతున్నారు? ఆయన తెలియదు పాపం.